మీ ఇంట్లో బంగారం ఉందా? నీకెలా తెలుసు? అయితే ఈ వీడియో మీకోసమేనండి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో భారీ మార్పులు వచ్చాయి. ఏంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమా అంటే ఏంటి? అదేనా డౌట్? చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కాస్త బంగారం ఉంది, సో ఇంట్లో సేఫ్ కాదు అని చెప్పి మీకు అనిపించింది. ఏం చేస్తారు? బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ లాకర్ ని ఓపెన్ చేసి దాంట్లో దాస్తారు కదా. బ్యాంక్ లాకర్ ఫ్రీయా? కాదండి, మనమైతే రెంట్ కట్టాలి. ఎంత రెంట్? ఇయర్ కి 3000 ఆ విధంగా ఉంటుంది. అండ్ బ్యాంకు మనకి బ్యాంక్ లాకర్ ని ఇవ్వాలంటే సెక్యూరిటీ డిపాజిట్ ని మనమైతే చేయాలి రెంట్ తో పాటు. ఎఫ్డి అనమాట. సో 10 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ ఇచ్చేస్తారు. అంటే లాకర్ ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ ఇస్తారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటంటే మనం ₹1 కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, ₹1 కూడా రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. మన బంగారాన్ని మనం కనుక ఈ స్కీమ్ పేరు చెప్పి డిపాజిట్ చేస్తే బ్యాంకే మనకి రివర్స్ లో వడ్డీ ఇస్తుంది. సో 2.5% వరకు బ్యాంకు మనకైతే వడ్డీ ఇస్తుంది. అదే ఈ స్కీమ్. ఈ స్కీమ్ లో ఇన్ని రోజులు 3 tenure ఆప్షన్స్ ఉండేవి. ఒకటి షార్ట్ టర్మ్, 2 మిడ్ టర్మ్, 3 లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లో చూసుకున్నట్లయితే టెన్యూర్ అనేది 1 to 3 years. సో 3 years తర్వాత మన బంగారాన్ని మనకైతే ఇస్తారు. ఈ 3 years పాటు వడ్డీ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో ప్రతి ఇయర్ March 31 నాడు పడుతుంది. అదే మిడ్ టర్మ్ అంటే 5 to 7 years. అదే లాంగ్ టర్మ్ అంటే 12 to 15 years. ఇన్ని రోజులు ఈ 3 టెన్యూర్ ఆప్షన్స్ ఉండేవి. కానీ April 1 నుండి మిడ్ టర్మ్ లేదు, లాంగ్ టర్మ్ లేదు, ఓన్లీ షార్ట్ టర్మే. సో ఇక నుండి మీరు కనుక బంగారాన్ని డిపాజిట్ చేద్దాం అనుకున్నట్లయితే ఓన్లీ షార్ట్ టర్మ్ నే చూస్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్ లో భాగంగా ఓన్లీ గోల్డ్ కాయిన్స్ ని, బిస్కెట్స్ ని మాత్రమే డిపాజిట్ చేయండి బ్యాంక్ లో. అంతేగాని గోల్డ్ జ్యువెలరీని పెట్టొద్దు. ఎందుకంటే టెన్యూర్ తర్వాత సేమ్ జ్యువెలరీ రాదు. ఎందుకంటే ఎంత బరువైన బంగారాన్ని మీరు డిపాజిట్ చేశారో అంతే బరువైన గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ఇస్తారు టెన్యూర్ తర్వాత. అర్థమైందా అండి? ఈ సమాచారాన్ని ఎవరి దగ్గర అయితే బంగారం ఉందో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.